ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాసెస్లో డైలీ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం, ఫస్ట్ చాప్టర్లో తరచుగా మనకి బిట్స్ తప్పనిసరిగా వచ్చేటువంటి అంశం శాస్త్రవేత్తలు. మనకి ఫస్ట్ చాప్టర్లో ప్రధానంగా మనకి కొలంబస్, అలాగే మాక్స్ వెబర్, అలాగే అమర్త్య సేన్, కార్ల్ మార్క్స్, మదర్ తెరీసా, చాణక్యుడు. వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకంతా కూడా ఫస్ట్ చాప్టర్లో ఉందండి. తప్పనిసరిగా ఈ ఏరియాలో నుంచి ఒక 2 బిట్లు మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి రావడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా 2 బిట్లు అడుగుతాడు. కాబట్టి ఏరియా మీద ఫోకస్ చేయాలి. ఈ ఏరియాకి సంబంధించి మనము చాలా నీట్గా ప్రతి శాస్త్రవేత్తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, సరే మరి ఈ యొక్క క్లాస్లో ఈ యొక్క శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఒక 20 బిట్స్ని మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, పాలిటిక్స్ యాజ్ ఎ వొకేషన్ అనేటువంటి గ్రంథకర్త ఎవరు? తప్పనిసరి గ్రంథాల నుంచి అడుగుతాడు. పాలిటిక్స్ యాజ్ ఎ వొకేషన్ గ్రంథకర్త ఎవరు? వెబర్, చాణక్యుడు, కార్ల్ మార్క్స్, కొలంబస్. మనకి ఇక్కడ ఇచ్చిన నాలుగు రకాల వ్యక్తులు ఇచ్చాడు. పాలిటిక్స్ యాజ్ ఎ వొకేషన్ మనకి చాణక్యుడు అంటే మనకు గుర్తొచ్చేది అర్థశాస్త్రం, చాణక్య నీతి శాస్త్రం. ఈ 2 ఆయన రాసినటువంటి పుస్తకాలు. కార్ల్ మార్క్స్ అంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అండ్ దాస్ క్యాపిటల్ అనే గ్రంథాలు మనకు గుర్తుంటాం. కొలంబస్ అంటే ఈయనకు సంబంధించిన గ్రంథాలు ఏమి లేవు. ఈయన ఒక నావికుడు. ఈయన సముద్ర మార్గం కనుక్కొని అమెరికా అనేటువంటి ఖండాన్ని కనుక్కోవడం, ఆ సముద్ర మార్గంలో అనేక ప్రదేశాలు తిరగటం. ఓకే, ఇవన్నీ కూడా మనము కొలంబస్ గురించి నేర్చుకున్నాం. కాబట్టి దీనికి సంబంధించింది ఏంటంటే మార్క్స్ వెబర్ అనేది కరెక్ట్ అయినటువంటి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకాన్ని రచించింది. చాలాసార్లు ఎగ్జామినేషన్లో కూడా అడిగాడు. ద ప్రొటెస్టెంట్ ఎథిక్స్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటువంటి బుక్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? వెబరా, కార్ల్ మార్క్సా, కొలంబస్సా, చాణక్యుడా? సో దీనికి కూడా ఆన్సర్ ఏంటంటే వెబర్. కార్ల్ మార్క్స్ గురించి, కొలంబస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్, ఆర్చిన్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనే పత్రికతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆర్చిన్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి పత్రికకి అసోసియేట్ ఎడిటర్గా పనిచేయడం జరిగింది. ఎవరంటే మార్క్స్ వెబర్. ఈయన ఏం చేశాడు? అసోసియేట్ ఎడిటర్గా పనిచేయడం జరిగింది. ఇది మరి ఈ పత్రిక సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు అంటే మార్క్స్ వెబర్. అక్కడ అమర్త్య సేన్ అన్నాడు. అమర్త్య సేన్ ఏంటి? ఓకే, సంక్షేమ అర్థశాస్త్రం. అలాగే ఎకనామిక్స్లో మరి నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి, నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి. ఒకసారి ఎగ్జామినేషన్ అడిగాడు, అమర్త్య సేన్కి సంబంధించి ఏ రంగంలో కృషి చేశాడు, అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది, ఇలాంటి బిట్లు ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. ఏదో ఒక ఏరియాలో నుంచి మనం తప్పనిసరిగా బిట్స్ అడుగుతాడు. ఈ 6 యొక్క ఈ శాస్త్రవేత్తలు, మేధావుల గురించి మనం నేర్చుకుంటే తప్పనిసరిగా 2 లేక 3 బిట్లు ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా అడుగుతాడు. ఈ ఏరియా లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కార్ల్ మార్క్స్, కొలంబస్. కార్ల్ మార్క్స్ మెయిన్గా వర్గ పోరాటం గురించి చెప్తారు అన్నమాట. వర్గ పోరాటం అంటే ఈయన ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళు ఏదైతే లాభాలు పొందుతున్నారో ఆ లాభాల్లో కూడా కార్మికులకు వాటా ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఈయన యొక్క భావజాలం అనేది ఆ రోజుల్లో ఇప్పటికి కూడా మరి కార్మిక వర్గాల్లో
చాలా పెను సంచలనంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం ప్రాముఖ్యత. స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటువంటిది ఈ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటువంటి బుక్ అనేది వెబర్కి మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి బుక్ అనమాట. ఈ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకం రాసిన తర్వాత వెబర్కి మంచి నేమ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, వెబర్ రచనలో చాలా ముఖ్యమైనది. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి సంస్కృతిపై ఉంది. వెబర్కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. పైవన్నీ సరైనవే. దీనికి ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏంటంటే పైవన్నీ సరైనవి. ఎందుకంటే ఈ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటువంటి బుక్ రిలీజ్ అయిన తర్వాతే వెబర్కి యొక్క పేరు ప్రఖ్యాతులు అనేవి వ్యాపించడం జరిగిందనమాట. ఓకే, అలాగే ఇంకొక క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో వెబర్ విషయంలో సత్యం. ఇలాంటి బిట్స్ మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు. ఒక 5-6 స్టేట్మెంట్లు ఇచ్చేసి దాంట్లో ఏది కరెక్ట్ అయింది ఏది తప్పైంది అని చెప్పేసి మనల్ని అడుగుతుంటాడు అనమాట. సో ఇతరు జర్మన్ సామాజిక శాస్త్రజ్ఞుడు. హేతుబద్ధీకరణ లౌకికతత్వంపై అతని మేధాపరమైన ఆలోచనలు ప్రతిబింబిస్తుంటాయి. పెట్టుబడిదారీ విధానం ఆధునికతను అతను భ్రమణగా భావిస్తాడు. వెబర్ నిమోనియా వ్యాధితో 1920లో తన 56వ వసంతంలో మరణించాడు. 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం పెట్టాలంటే తప్పనిసరిగా ఆ వెబర్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం చదవాలన్నమాట. అలా చదివినప్పుడు మాత్రమే ఇలాంటి బిట్స్ మనం పెట్టడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఏడీనా, బీసీ కరెక్టా, ఏసీడీ కరెక్టా, ఏబిసిడి సత్యమే అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ ఏబిసిడి అన్నీ కూడా సత్యమే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వెబర్ విషయంలో ఈ 4 స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రూ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. వెబర్కి సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి అన్నాడు. మార్క్స్ వెబర్కి సంబంధించి అడిగాడు. వెబర్కి సంబంధించి కింది వాటిని జతపరచండి అని చెప్పేసి ఆటం జరిగింది. చూడండి, వెబర్ కాలం, పిహెచ్డి పట్ట, వెబర్ మరణం, న్యాయ విద్యార్థిగా వెబర్ చేరిక, ఆచార్యుడిగా వెబర్ రాజీనామా అడిగాడు. సో సింపుల్గా మనము చూద్దాం. వెబర్ యొక్క కాలం అనేది, ఇక్కడ కాలం అనేది 2 విషయాలు ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ 1864 1928 అంటే 1కి ఏకి 4 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏకి 4 అనేది 2 ఉన్నాయి కాబట్టి ఏకి 4 3 ఉన్నాయి. ఓకే, A1 ఇది కాదు. ఓకే, వెబర్ మరణం అంటే దీంట్లో మరి 1920 కదా, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, సికి 3 ఇక్కడ సికి 3 ఉంది, సికి 1 ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ కూడా సికి 3 ఉంది. ఓకేనా, ఈ 2 ఉన్నాయి. అలాగే పిహెచ్డి పట్ట, వెబర్ పిహెచ్డి పట్ట ఎప్పుడు పొందాడు? పిహెచ్డి పట్ట 1889లో హిడెన్బర్గ్ యూనివర్సిటీలో న్యాయవాద విద్యలో ఇతను పిహెచ్డి పట్టా పొందడం జరిగింది. ఏంటంటే బీకి 2, బీకి 1, ఇక్కడ బీకి 1 ఎక్కడ చూడండి, బీకి 5 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ బీకి 1. అలాగే డీకి 5 న్యాయవాద విద్యార్థిగా చేరిక. ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా తప్పించాడు, జాగ్రత్త గమనించాలి. ఇక్కడ మనకి కాలం ఏమో 1864 అన్నాడు, 1920 దాకా అన్నాడు. కానీ ఇక్కడ మనం తీసుకుంటే న్యాయవాద విద్యార్థిగా చేరిక అనేది 1822 అని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని బట్టి మనం గమనించినట్టయితే ఇది 1882 అవుతుంది అనమాట. ఎందుకంటే 1882లో చేరిన తర్వాత కొన్ని సంవత్సరాలు స్టడీ అయిన తర్వాత అతనికి 1889లో పిహెచ్డి పట్ట రావడం జరిగింది. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఇది తప్పు ఉంది, సరి చేసుకోండి. ఇది 1882 అవుతుంది అనమాట. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇది అవుతుంది. ఇది ఆచార్యగా రాజీనామా 1903లో ఆచార్యగా రాజీనామా చేయడం అనేది జరిగింది. చూడండి, ఇయర్స్ అనేవి జిగ్జాగ్ చేస్తూ ఉంటారు మనల్ని. చాలా ఇంపార్టెంట్. ఏ పాయింట్ మీద మనం బిట్ అడుగుతాం అనేది మనం కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అనమాట. కాబట్టి ప్రతిదీ మనం కూలంకషంగా మనం చదువుకోవాలి. చూడండి, ఇక్కడ 5 రకాల ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి బిట్స్ మనకి రేపు ఎగ్జామినేషన్లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఇలాంటి మ్యాచింగ్ టైప్ అనేది మనకి ఎక్కువ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో దాన్ని బేస్ చేసుకొని, ఓకే మనకు తెలిసిన అవుటర్ ఉంటాయి దాన్ని తప్పనిసరిగా దాన్ని బేస్ చేసుకొని ఉన్న వాటిలో మొత్తాన్ని కూడా టెస్ట్ చేయడం కాకుండా ఉన్న వాటిలో ఏది కరెక్ట్గా ఉందనేది మనం సెట్ చేసి దాని ప్రకారంగా మనం ముందుకెళ్తే మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, మోనోపోలీ ఆఫ్ ద లెజిటిమేట్ యాజ్ ఫిజికల్ ఫోర్స్ విత్ ఇన్ గివెన్ టెరిటరీ అనే స్టేట్మెంట్తో సంబంధం ఉండదు. ఇది కూడా ఇచ్చింది ఎవరంటే మార్క్స్ వెబరే. ఇది కూడా మార్క్స్ వెబర్ సంబంధించినటువంటి స్టేట్మెంటే. కార్ల్ మార్క్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దాస్ క్యాపిటల్ అని, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, వర్గ పోరాటం గురించి చెప్పాడని చెప్పుకున్నాం. ఓకే, పెట్టుబడిదారి విధానం గురించి వ్యతిరేకించాడని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది.
ఈయన ముఖ్యంగా స్పెయిన్ దేశపు రాజు యొక్క సహకారంతో ఈయన నావికా యాత్ర చేసుకోవడం జరిగింది. ఈయన మరి వెస్టిండీస్ దీవులకి వెళ్తాడు. అక్కడ ఓకే అమెరికాను కనుక్కోవడం జరుగుతుంది. డిస్కవర్డ్ అమెరికా. అమర్త్సేన్ గురించి మనకు తెలిసిందే. ఈయన భారతీయ ఆర్థికవేత్త. ఈయన మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి సంపాదించాడు. మరి ఈయన ఎన్నో రకాల గ్రంథాలు కూడా ఈయన రాయటం జరిగింది. అమర్త్యసేన్ సాంఘిక అధికారాన్ని వర్ణిస్తూ ప్రజాకర్షక, సాంప్రదాయక, హేతుబద్ధమైన చట్టబద్ధ మాటలను ఉపయోగించిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే వీటిలో అమర్త్యసేన్, కొలంబస్, మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్ అంటే దీనికి సరైనటువంటి ఆన్సర్ మనం మార్క్స్ వెబర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన రేషనల్ స్టేట్స్, జాతీయ రాజ్యాలు ఏర్పడాలంటే సన్యాసులు ప్రొటెస్టెంట్లతో సాధ్యమవుతుందని చెప్పేసి చెప్పింది. హేతుబద్ధమైన రాజ్యాలు, అలాగే మనకి న్యాయబద్ధమైనటువంటి రాజ్యాలు రావాలంటే ఓకే మామూలు వ్యక్తులతో అది పాసిబిలిటీ కాదు, సన్యాసులైనటువంటి ప్రొటెస్టెంట్లు వాళ్ళ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్క్స్ వెబర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విషయాన్ని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? మార్క్స్ వెబర్. ఇక చూడండి ఈ కింది వాటిలో కొలంబస్ విషయంలో వాస్తవాలు. కొలంబస్ గురించిన విషయాలు. కొలంబస్ ఇటలీకి చెందినటువంటి నావికుడు. 1492లో కొలంబస్ భారత సముద్ర మార్గం కనుక్కోబోయి అమెరికాను కనుక్కున్నాడు. పశ్చిమ ఇండియా దీవులకు వెస్టిండీస్ పేరు పెట్టింది కొలంబస్ భార్య ఫెలిపా పెరిస్టల్లో. ఇవి 4 స్టేట్మెంట్ కొలంబస్ గురించి ఇవ్వటం జరిగింది. దీంట్లో ఏసీడీ కరెక్టా లేక ఏబిసిడి కరెక్టా, ఏబిసి కరెక్టా, ఏసీ కరెక్టా అని చెప్పేసి అన్నాడు. దీనికి 4 స్టేట్మెంట్లు అన్నీ కూడా వాస్తవమే అని చెప్పేసి మనం నిర్ధారణ చేయవచ్చు అనమాట. ఈ 4 స్టేట్మెంట్లు కొలంబస్ విషయంలో వాస్తవమే. నెక్స్ట్ ఈయన విల్లాడిలా పావిడాడ్ అనేటువంటి వావిడాడ్ ఒప్పందంతో సంబంధం గల వ్యక్తి. ఈయన మనకి ఈ యొక్క కొలంబస్ ఈ విల్లాడిలా ఒప్పందం అనేది మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈయన 1492లో బెహమాత్ చేరిన తర్వాత అక్కడి నుంచి ఓకే హైతీకి వెళ్ళాడు అనమాట. అక్కడ క్యూబా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి విల్లాడిలా ఒప్పందం అనే దాన్ని చేసుకోవడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇతను చేసుకుంది ఎవరు? ఈ ఒప్పందం కొలంబస్ చేసుకున్నాడు. ఎక్కడ? క్యూబా, హైతీ ఇలాంటి దేశాల్లో వాళ్ళతోటి అక్కడ వ్యాపారస్తులతోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించిన వ్యక్తులు అంటే క్రిస్టాఫర్ కొలంబస్. మన మదర్ తెరిసా గారి గురించి పరిస్థితి ఏంటి? మరి ఆమె నిర్మల హృదయ్ అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది. మరి అనాథల్ని ఓకే అలాగే కుష్టి వ్యాధిస్తుల్ని కూడా ఆమె ఆదుకోవడం అనేది జరిగింది. ఆమె కూడా భారతదేశం నుంచి ఆమెకు నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. ఎన్నో రకాల అవార్డులు, డాక్టరేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె పేరు మీద ₹5 కాయిన్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మదర్ తెరిసా విషయంలో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ కింది వాటిని జతపరచింది. ఇది ఈ బిట్ సింపుల్గా అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళకి సంబంధించిన పీరియడ్ అనమాట. పీరియడ్కి సంబంధించింది అంటే ఏ కాలం నుంచి ఎవరు ఉన్నారనే దానికి సంబంధించినటువంటి బిట్ అనమాట. చాలా సందర్భాల్లో మనం ఇవన్నీ పట్టించుకోం. మనం కొలంబస్ అంటే పక్కనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మార్క్స్ వెబర్ అంటే పక్కనే, మదర్ తెరిసా పక్కనే. దాని యొక్క ఇయర్స్ అంటూ ఉంటాయి అనమాట. పుట్టిన తేదీ అలాగే ఎండింగ్ తేదీ 2 ఉంటాయి. వాటి మీద నుంచి ఒక బిట్ ఆడటం జరిగింది. ఇక్కడ కొలంబస్, మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్, చాణక్యుడు, మదర్ తెరిసా. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకుంటే చాణక్యుడు క్రీస్తు పూర్వానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఇక్కడ 350-228 అనేది చాణక్యుడికి మనం చెప్పుకోవచ్చు. అలాగే మదర్ తెరిసా రీసెంట్గా అంటే మనకు 1997-96 ఆ టైంలో కూడా ఆమె చనిపోవడం జరిగింది. సో కాబట్టి ఈమె 1997 ఇక్కడ ఈ టైంలో మదర్ తెరిసాకు సంబంధించిన చెప్పుకోవచ్చు. మార్క్స్ వెబర్ ఇందా చెప్తున్న 1864 నుంచి 1920 దాకా మార్క్స్ వెబర్. అంటే చూడండి ఇక్కడ ప్రధానంగా మనం తీసుకుంటే బీకి 3 ఎక్కడ ఉంది? బీకి 3 ఎక్కడ ఉంది? అలాగే చాణక్యుడు కూడా ఓకే డీకి 5 ఎక్కడ ఉంది? ఈకి 1 ఎక్కడ ఉంది? సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే A2 కొలంబస్ 1457-1506 ఇది కొలంబస్ సంబంధించినటువంటి కాలం. అలాగే C4 కార్ల్ మార్క్స్ సంబంధించి తీసుకుంటే 1818-1883 ఇవి వాళ్ళకి సంబంధించిన కాలాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా కొంత లాజికల్గా మనం ఆలోచించి ఈజీగా మనం 1-2 ఇలాంటి మ్యాచింగ్ ఇచ్చినప్పుడు మనం 1-2 కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈజీగా మిగతావి కూడా మనం ఈజీగా పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ టెక్నిక్ని మనం ఫాలో అవుతానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే
ఏ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. 12వ పెట్టి 1492లో ప్రయాణం ప్రారంభించి 36 రోజుల తర్వాత బెహమాస్ ది అనే ద్వీపం అడుగుపెట్టిన వారెవరు? ఇక్కడ ప్రయాణం ప్రారంభించాడు, అలాగే బెహమాస్ ద్వీపంపై అడుగుపెట్టాడు. ఇక్కడ మనకున్నటువంటి వాళ్ళలో 6 మేధావులు ఇచ్చినప్పుడు 6లో ఒక వ్యక్తి మాత్రం సముద్రయానం చేయడం జరిగింది. ఓకేనా. మదర్ తెరీసా సంబంధించి తీసుకుంటే ఆమె సోషల్ సర్వీసు, చాణక్యుడు వచ్చేలాక ఆయన ఒక మంత్రి. ఓకే. అలాగే కార్ల్ మార్క్స్ వచ్చేలాక ఆయన ఒక తత్వవేత్త. నెక్స్ట్ అలాగే అమర్సెన్ వచ్చేలాక ఆయన ఒక ఆర్థికవేత్త. ఓకేనా. సో ఇలాగా మనకు 6 డిఫరెంట్ క్యాండిడేట్స్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే రైట్. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే కొలంబస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో బెహమాస్ దీవి చాలా కూడా ఇంపార్టెంట్. ఇది బెహమాస్ దీవితో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరని చెప్పేసి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. భారతదేశంలోని మతాలను జుడాయిజంను పరిశీలించి సాంఘికపరమైన అంతస్తుల కారణంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉంటాయి. భారతదేశంలో మతాలను జుడాయిజంను పరిశీలించిన తర్వాత సాంఘికపరమైన అంతస్తుల కారణంగా ఆర్థికపరమైన అంశాలు ఉంటాయని చెప్పింది వ్యక్తి ఎవరంటే మార్క్స్ వెబర్ అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ కొలంబస్ పసిఫిక్ మహాసముద్రంలోని ప్యూటోరికో అనేటువంటి దీవిలోకి అడుగుపెట్టిన సంవత్సరం ఇది. కరెక్ట్గా టైం అనమాట. మరి ఈయన ప్యూటోరికో దీవిలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణించేసి ప్యూటోరికో అనే దీవికి వెళ్తాడు. అది ఎప్పుడు వెళ్ళాడు? 1493 నవంబర్ 19, 1493 డిసెంబర్ 19, 1493 జనవరి 19, 1993 ఫిబ్రవరి 19. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1493 నవంబర్ 19న ఆయన పసిఫిక్ మహాసముద్రంలో ప్యూటోరికో దీవిలో అడుగు పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకే. ఎవరు? కొలంబస్. నెక్స్ట్ కొలంబియా ఓకే అనే దీవిని ఎవరు పేరు మీద ఏర్పాటు చేశారు? ఓకే. ఇక్కడ కొలంబియా అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ అర్థమవుతుంది కొలంబస్ అనేది. అలాగే కొలంబియా అనేటువంటి దేశం మన దక్షిణ అమెరికాలో కూడా కొలంబియా అనేటువంటి ఒక దేశం అనేది ఉంది. అది కూడా మనం గమనించవచ్చు. మార్క్స్ వెబర్ న్యాయవాద విద్యను ఎక్కడ పూర్తి చేశాడు? న్యాయవాద విద్యను ఈయన 1892లో మరి హిడెన్బర్గ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు అనమాట. హిడెన్బర్గ్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఈయన 1889లో ఈయన పిహెచ్డి చేస్తాడు. న్యాయవాద విద్యలో పిహెచ్డి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మార్క్స్ వెబర్ అనేటువంటి విద్యావేత్త. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయమా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీయా, బెర్లిన్ యూనివర్సిటీ? మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే మనకి ఏం గుర్తు రావాలంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే మైక్రో టీచింగ్ గుర్తు రావాలి. మైక్రో టీచింగ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని టెలెన్ రాబర్ట్ అండ్ బుష్ అనేటువంటి వాళ్ళు ఈ మైక్రో టీచింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అనమాట. ఓకే. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ 18 కొలంబస్ ఏ దేశ రాజు సహాయంతో అట్లాంటిక్ ఇందాక మనం చెప్పుకునే ఏదో సందర్భంలో చెప్పాం. ఫ్రాన్సా, స్పెయినా, కెనడా, తువాలా. సో స్పెయిన్ దేశం యొక్క రాజు యొక్క సహాయంతో ఆయన సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ఆయన సముద్ర ప్రయాణం చేసి మరి అమెరికా అనేటువంటి ప్రాంతాన్ని కనుక్కోవడం జరిగింది అనమాట. ముఖ్యంగా యాక్చువల్గా అతను ఇండియాకి రావాలనుకున్నాడు, కానీ ఆయన అమెరికాకి వెళ్ళడం జరిగింది. మధ్యాసియాలోని ముస్లింల ఆధిపత్యం కారణంగా పశ్చిమ తీరం నుంచి ఇండియా, చైనాలలో సముద్ర మార్గాలు కనుక్కొని చెప్పి అన్న వాళ్ళు ఎవరు? ఇక్కడ మధ్యాసియాలో ఆధిపత్యం కన్నా పశ్చిమ తీరం సముద్ర దారులు కనుక్కోవాలని చెప్పేసి అనుకుంది. సముద్రం యొక్క దారులు కనుక్కోవాలని చెప్పేసి మధ్యాసియాలోని ముస్లింల ఆధిపత్యం కారణంగా, అంటే మధ్యాసియాలో ముస్లింల ఆధిపత్యం ఉంది కాబట్టి ఇక్కడ పశ్చిమ తీరం నుంచి ఇండియా, చైనాలకు వెళ్ళడానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ సముద్రం అంటే ఇక్కడ మనం తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో మనము కొలంబస్ అని చెప్పేసి. మన వాస్కో డి గామా పరిస్థితి ఏంటి? వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. మ్యాజ్లాండ్ ప్రపంచాన్ని చుట్టొచ్చాడు అనుకుంటా. ఓకే. వెబర్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జర్మన్ శాస్త్రవేత్త. ఈయన క్యాపిటలిజం, ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటువంటి దాన్ని ఈయన బుక్ రాయటం అనేది జరిగింది. అలాగే ఆర్చిన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అండ్ దానికి అసోసియేటెడ్గా ఈయన కూడా పనిచేయడం జరిగింది అనమాట. 20 ఎవరి శ్రమ ఫలితంగా ఈనాటి ప్రపంచంలో అతి ముఖ్యమైన ఒక పెద్ద ఖండాన్ని అమెరికాను కనుక్కున్నారు. ఇక్కడ మనం అమెరికా అంటేనే మరి ఎవరు కనుక్కున్నారు? మనకి తెలిసిన విషయమే. కొలంబస్, వాస్కో డి గామా, మ్యాజ్లాండ్, ఫెర్డినాండ్. సో ఎవరు కనుక్కున్నారు? కొలంబస్ కనుక్కున్నారు. కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అని చెప్పేసి అంటారు. కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. ఇంగ్లీష్లో కూడా మనం కొన్ని సెంటెన్స్ నేర్చుకుంటూ ఉంటాం.
ఈ ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా దీంట్లో మనం ప్రధానంగా మార్క్స్ వెబర్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు వచ్చినాయి, అలాగే కొలంబస్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరి ఇంకొక వీడియోలో మీకు ఇంకొక ఇద్దరు శాస్త్రవేత్తల గురించినటువంటి బిట్స్ని మనం అనాలిసిస్ చేద్దాం. మనం ఈ శాస్త్రవేత్తల నుంచి మనకి ఇంపార్టెంట్గా బిట్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. వాటిని మనము శ్రద్ధ పెట్టాలి, తప్పనిసరిగా వాటిని నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మరి త్వరలో మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డిఎస్సి మరి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కదలిక వస్తుంది. తప్పనిసరిగా అప్పటిదాకా మనం వెయిట్ చేయడం కాకుండా ఇప్పటి నుంచి ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది మనకు తప్పనిసరిగా కావాలి. ఇప్పుడు చాలామంది నాకు తెలిసి మన అభ్యర్థులందరూ కూడా రిలాక్స్ అవుతున్నారని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కాబట్టి మీరు రిలాక్స్ అయ్యారంటే తప్పనిసరిగా సక్సెస్లో వెనకబడ్డట్టే. ఓకే, కాబట్టి మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి మన ముఖ్యంగా సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చేయాలంటే తప్పనిసరిగా మీరు క్లాసెస్ వినండి, నీట్గా నోట్స్ తయారు చేసుకోండి. నోట్స్ తయారు చేసుకొని ఏ డౌట్స్ వచ్చినా కానీ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. సో నెంబర్ తెలుసు కదా, 9360684660. యూ కెన్ కాల్ ఎనీ టైమ్. ఓకేనా, ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించినటువంటి మన యాప్ మీకు తెలిసిందే, ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్లో సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి మెథడాలజీ సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు యాక్సెస్ చేసుకొని మీరు మంచిగా చదువుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మీకు జాగ్రఫీకి సంబంధించి మరి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. మరి సార్ కూడా చాలా చక్కగా మరి బిట్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, క్లాస్ అని కూడా చెప్తున్నాడు. కాబట్టి మీరు మరి దాన్ని కూడా యాక్సెస్ చేసుకోండి, సార్తో కాంటాక్ట్ అవ్వండి, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మరో క్లాస్లో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.